హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. దేశంలో విజృంభిస్తున్న కొత్త వైరస్, వీరిపై ప్రభావం ఎక్కువ, రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. తాజాగా చాందీపుర వైరస్ దేశంలో అయితే కలకలం సృష్టించిందండి. గుజరాత్లోని సబర్కాంత, ఆరావళి జిల్లాల్లో ఈ వైరస్ కారణంగా 6 చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీని ప్రభావం పిల్లలపై ఎక్కువగా పడుతుందని వైద్య నివేదికలు హెచ్చరించింది. 5 రోజుల్లోనే 6 చిన్నారులు మృతి చెందడం వైరస్ తీవ్రతను తెలియజేస్తుందని వైద్యులు చెప్తున్నారు. చాందీపుర వైరస్ బాధితుల్లో మొదటిగా ఫ్లూ లాంటి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత మూర్ఛ, వాంతులు, వికారం వంటి సమస్యలతో అపస్మారక స్థితికి చేరుకుంటారు. ఈ వైరస్ సోకిన పిల్లలను ఎన్సెఫాలిటిస్ అంటే మెదడులో వాపు ఏర్పడిన కోమాలోకి వెళ్ళిపోతారు. ఈ వైరస్ను 1965లో మహారాష్ట్రలోని నాగపూర్లోని చండీపుర గ్రామంలో తొలిసారిగా గుర్తించారు. అందుకే దీనికి చాందీపుర వైరస్ అనే పేరు పెట్టారు. అప్పట్లో 15 ఏళ్ల లోపు గల పిల్లలు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారని వార్తలు వచ్చాయి. 6 దశాబ్దాల కిందటే కనిపించిన ఈ వైరస్ ప్రాణాంతకంగా మారిందని వైద్యులు పేర్కొంటున్నారు ఫ్రెండ్స్. ఇక చాందీపుర రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి హృతికేష్ పటేల్ గారు గాంధీనగర్ మీడియాతో మాట్లాడుతూ, గాంధీనగర్లో చాందీపుర వైరస్ అనేది రాష్ట్రంలో అనుమానిత లక్షణాలతో 6 చిన్నారులు మృతి చెందారు. వారి నమూనాలను పరీక్షకు పంపాము. ఫలితాలు వచ్చిన తర్వాతే అది చాందీపుర వైరస్ అవునా కదా అనేది నిర్ధారిస్తామని చెప్పారు. మెదడు వ్యాధికి కారణమయ్యే చాందీపుర వైరస్ పట్ల భయపడవలసిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 అనుమానిత కేసులు నమోదయ్యాయని మంత్రి తెలిపారు. ఇక సబర్కాంతలో 4, ఆరావళిలో 3, మహాసాగర్లో అలాగే కేడాలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్కు చెందిన 3 బాధితులకు చికిత్స కొనసాగుతుందని మంత్రి తెలిపారండి. సో రాబ్డోవిరిడే వెసిక్యులో వైరస్ కుటుంబానికి చెందిన ఈ వైరస్ అనేది భారతదేశం, ఆసియా మరియు ఆఫ్రికాలో విస్తృతంగా వ్యాపించింది. ఈ వైరస్ బాధితుల్లో జ్వరం అనేది తీవ్రంగా వస్తుంది. తిమ్మిర్లు, వాంతులు, వికారం వంటి లక్షణాలు అయితే మొదటగా ప్రాథమిక నివేదికలు అండి అవింటి. సో ఈ లక్షణాలు అయితే ముందు కనిపిస్తాయని అయితే చెప్తున్నారు వైద్యులంతా కూడా. సో మొత్తానికి పిల్లలను అయితే జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. కొత్త వ్యాధులన్నీ ఇప్పుడైతే సోకిస్తున్నాయి.